చిన్నపిల్లల కథలు. ఈరోజు కథ ఉల్లిపాయ దొంగ. ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగిలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. న్యాయమూర్తి ఆ అబ్బాయిని 3 శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకోమన్నాడు. ఒకటేసారి దొంగిలించిన ఉల్లిపాయలన్నీ తినడమా, 100 కొరడా దెబ్బలు భరించడమా, జరిమానా చెల్లించటమా? ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తిగా తినకుండానే కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నీళ్లు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకో 2 తిన్నాడు. కానీ ఇక వీలు కాలేదు. సరే, ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. కొరడా దెబ్బలంటే మాటలా? నొప్పి తట్టుకోలేకపోయాడు. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తాను, ఆపండి అని ఏడుపు మొదలుపెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమైంది, ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని తిప్పలు పెడుతుందని. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కానీ వేరే తప్పుడు పనులు కానీ చేయలేదు. కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. చూసారా పిల్లలారా, ఏదైనా దొంగతనాలు కానీ అబద్ధాలు కానీ ఆడకూడదు. ఒకవేళ తప్పనిసరి ఎప్పుడన్నా చేసినా దానికి ఆ శిక్షకు తీసుకోవటంలో ఆ అబ్బాయి ఎలా అయితే ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకోక 3 ఎలా అయితే అమలు పరుచుకున్నాడో అలా కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి పిల్లలారా.